నల్గొండ జిల్లా వేమనపల్లిలోని టీఎస్ఎంఎస్ యొక్క ఉపాధ్యాయులను విద్యార్థులను ప్రోత్సహించడానికి బీబీజీ జట్టు సభ్యులు ఎంతగానో కృషి చేస్తున్నారని సంస్థ నిర్వాహకులు తెలిపారు. బీబీజీ బృందం ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేసే విధంగా నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. అమ్మాయిలకు పిల్లలకు క్రమశిక్షణ అందించడంలో విద్యార్థుల నైపుణ్యతను పెంపొందించడానికి ఎంతగానో కృషి చేస్తుందని తెలిపారు. సో మచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్, సో మచ్ వాల్యుబుల్ అడ్వైస్ టు ఆల్ ది స్టూడెంట్స్. సో పిల్లలు మీరు కూడా మీకోసం దే కేమ్ ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వాళ్ళు మీకోసం వచ్చి ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి, సో మేము చెప్తే ఎట్లా మీకు కొంచెం కొత్తగా అనిపించదు. వాళ్ళు చెప్పారు కాబట్టి చాలా మంచి విషయాలు చెప్పారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ విషయాల్ని మళ్ళొకసారి రిమైండ్ చేసుకోండి. వీలైతే ఒక నోట్బుక్లో రాసుకొని ట్రై టు ప్రాక్టీస్ దెమ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. సో మీ జీవితాన్ని మార్చేది, వన్స్ అగైన్ ఐ రిపీట్, నేను చెప్తూనే ఉంటాను, మీ జీవితాన్ని మార్చేది ఎవరు కాదు, కేవలం మీ కాన్ఫిడెన్స్ మాత్రమే మారుస్తుంది. ఎవరు మార్చలేదు. మేడం కథ చెప్పారు గరుడ పక్షి అని. సో దాంట్లో కూడా ఏంటిది, మీ కాన్ఫిడెన్స్, అంటే చిన్న పక్షికి ఉన్న కాన్ఫిడెన్స్ మనకుంటే మన జీవితం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. సో వన్స్ అగైన్ I thanks each and everyone for participating in this program. Have a nice day. Thanks. The unique thing is there is a generation difference between those two people. There is a generation difference between those two people who spoke to you. But when the point of educating the students, when the point of giving inspiration to students, the generation gap doesn't affect. It doesn't come in between, That is the spirit what I have observed in these two eminent personalities who are working for this Prerana. I think it's an NGO. So one more thing is, yes, you have to listen and develop active listening, because that is the only way through which you can build up your educational career. Of course, there will be lot other things, but still everything starts with active listening in the class. And the second thing is being disciplined in the school premises, as well as ma'am mentioned, in anywhere in the society, right? So these two aspects are going to give you a better future. I congratulate, in fact, both of the ma'ams, and it is the privilege for all the staff and the students also to have your presence here. Thank you. ఈరోజు ఈ కార్యక్రమానికి నీరజ మేడం గారు వచ్చినందుకు చాలా సంతోషకరం. ఈరోజు మేడం గారు ఒకరోజు మెసేజ్ పెట్టారు, ఏమంటే మీ ఇక్కడ మోడల్ స్కూల్ ఉన్నదిగా, అక్కడ పిల్లలకు మన బాధ్యతగా, ఈ భూమి మీదకి వచ్చిన మన వంతు బాధ్యతగా ఎక్కడైనా కొంచెం ఏదైనా సేవ, ఏ రూపంలో కానీ, స్టడీ రూపంలో ఏదైనా కానీ పిల్లలకు చిన్నప్పటి నుంచి చెప్తూనే మంచిగా ఉంటుంది నడవడిక. కానీ ఈరోజు మన కోసం హైదరాబాద్ నుంచి 11కి వెళ్ళి ఇప్పటిదాకా వచ్చి ఒక 300 కుక్కటిపల్లి నుంచి వచ్చారు మేడం గారు కూడా. మన కోసం వచ్చి ఈ మంచి ప్రోగ్రాం చెప్పినందుకు మేడం గారు అవకాశం ఇచ్చినట్టు మన స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, ఇంత కోఆపరేట్ చేసిన స్కూల్ స్టాఫ్కి, విద్యార్థులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నేను ఒకటే చిన్న మాట చెప్పి ముగిస్తా. ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నవాడే కారణం మనకు కనిపించిన అమ్మా నాన్నలు కాబట్టి ఈరోజు ఈ స్థాయిలో కూర్చున్నాం. అదేవిధంగా మన ఈ స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి పోయినాక ఫస్ట్ ఉన్న స్టూడెంట్ ఆలోచన ఇంటికి పోనే సెల్ ఫోన్ చూడడం. ఆ సెల్ ఫోన్ చూడడం వల్ల ఇంట్లో ఉన్న కంపెనీకి లాభం వస్తుంది, ఈ ఫోన్ వల్ల డేటా కంపెనీ లాభం. అదే మన బుక్ చదువుకుంటే మన ఇంట్లో ఉన్న బుక్ కంపెనీ రాకపోయినా మన అమ్మ నాన్నలకు మనకు ఫ్యూచర్ అనేది ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోవాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చేటువంటి ప్రిన్సిపాల్ ఖాన్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు. మేడం గారు మీకు చెప్పే నీరజ మేడం గారు, నెక్స్ట్ సార్ ఈ స్కూల్లో ఈ లాస్ట్ ఎండింగ్ ఇయర్ వరకు గమనేశ్వర సార్ తీసుకొచ్చి 1 డే ప్రోగ్రామ్ చేయవలసిందిగా మీ దానికి సపోర్ట్ కూడా చేస్తాను కూడా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ యొక్క అవకాశం ఖాన్ సార్ గారికి ధన్యవాదాలు.